బీసీ బిల్లుకు సంబంధించి హైకోర్టు స్టేపై రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు చేపట్టిన తెలంగాణ బంద్ నేపథ్యంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యల్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఈ సందర్భంగా సిరిసిల్లలో జరిగినటువంటి మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి మాట్లాడారు. అసెంబ్లీలో బీసీ బిల్లు మరియు దానికి సంబంధించిన జీవో ఏకగ్రీవంగా ఆమోదం పొందడానికి బీజేపీ ఎమ్మెల్యేల మద్దతు కారణమని గుర్తు చేశారు. ఆది శ్రీనివాస్ ఈ విషయాన్ని మర్చిపోకూడదని గోపి హెచ్చరించారు. తెలంగాణ బంద్ సందర్భంగా ఆది శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు అనవసరమని బీసీ సంఘాల న్యాయమైన ఆందోళన అపహాస్యం చేయడం సరైనది కాదని తెలిపారు. 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలని చెప్పి దాంట్లో భాగంగా అసెంబ్లీలో తీర్మానం చేసిన సమయంలో భారతీయ జనతా పార్టీ 8 మంది ఎమ్మెల్యేలు ఆ తీర్మానానికి అనుకూలంగా తీర్మానం చేసిండ్రు. దాని తర్వాత ఎంపీలే సహకరిస్తలేరని చెప్పి గౌరవ ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వ విప్ గారు నిన్నటి రోజున ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ఒకరోజు ముందు కూడా ఈ బీసీ సంఘాలు ఏవైతే ధర్నా చేస్తున్నాయో అన్ని పార్టీలను ఆహ్వానించారు. కానీ బంద్ కంటే ఒకరోజు ముందే ఈ డీసీసీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ గారి సమక్షంలో సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టారు. బంద్ కంటే ముందే వీళ్ళు డిక్లేర్ చేసేస్తారు భారతీయ జనతా పార్టీ దీన్ని ఆమోదిస్తలేదని చెప్పి. గవర్నర్ దగ్గర బిల్ ఆగిందంటున్నారు, రాష్ట్రపతి దగ్గర బిల్ ఆగిందంట. మా 8 మంది ఎమ్మెల్యేలు మీకు అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రు కనుకనే మీరు జీవో చేయగలిగింది. దానికి సమాధానం చెప్పాలి. 8,000 కోట్ల రూపాయలు ఆపుతారు, చిత్తశుద్ధి అంటారు. ఆచరణ కాని హామీలను కామారెడ్డి డిక్లరేషన్లో ఇస్తారు, మందిని బదనాం చేసే ప్రక్రియ చేస్తారు. మీరు మీ ప్రభుత్వంలో ఒక బీసీ బిడ్డ అయిన కొండ సురేఖ ఇంటికి పోలీసు వాళ్ళు రావడాన్ని మీరు సమర్థిస్తున్నారా? ఆది శ్రీనివాస్ గారు సమాధానం చెప్పాలి. ఫస్ట్ మీ పార్టీలో మీ ప్రభుత్వంలో బీసీలకు ఏమన్నా గౌరవం ఉన్నదా? దీని మీద మీరు ప్రకటన చేయాలి. ఈరోజు ప్రభుత్వంలో మీరు ప్రభుత్వ విప్ అయి ఉన్నారు. ప్రభుత్వంలో భాగస్వామ్య కొండ సురేఖ గారింటికి పోలీసు వాళ్ళను పంపడాన్ని మీరు సమర్థిస్తున్నారా, స్వాగతిస్తున్నారా? దానికి సమాధానం చెప్పండి. 60 సంవత్సరాల అధికారం ఉన్నారు భారతదేశంలో, రాష్ట్రాలలో కేంద్రంలో కూడా ఒకనాడు కూడా బీసీల రిజర్వేషన్ గురించి మాట్లాడలేదు. ఈరోజు మా గౌరవ పార్లమెంటు సభ్యులు గారు సహకరిస్తలేరు అంటారు. వారు చెప్పారు 42 బీసీలకైతే రాష్ట్ర ప్రధానమంత్రిని కల్పిస్తామని చెప్పారు. దాని పట్ల చిత్తశుద్ధి లేదు. ఈరోజు హామీల కాలు కానీ చట్టబద్ధత లేని జీవోలు తీసుకొని వచ్చి కోర్టు కొట్టేస్తే ఎవరి మీద పోరాటం చేస్తారు? మీరు భారతీయ జనతా పార్టీని బదనాం చేసే ప్రక్రియ చేస్తున్నారు. కామారెడ్డి డిక్లరేషన్లో మీరైతే ఏదైతే చెప్పినరో అది మీ చేతిలో లేదు. దాంట్లో భాగంగా ఈరోజు మేము సహకరిస్తలేమంటున్నారు. మేము సహకరించే వచ్చే రిజర్వేషన్ల కోసం మీరు ఎట్లా హామీలు ఇస్తారు? 420 హామీలలో ఎన్ని నెరవేర్చిండ్రు అన్నదాన్ని మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది.